నమస్తే సార్, మీ పేరండి? సార్ నా పేరు మురళి అండి. ఎస్కోట్ నియోజకవర్గం, విజయనగరం జిల్లా. ఓకే సార్, ఎక్కడుంటారు సార్? మీది ఏ ఊరండి? సార్ ఎస్కోట మండలం, ఎస్కోట్లో ఉంటానండి. నేను యూత్ అసెంబ్లీగా ఉంటానండి. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మీరు. సార్ ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ నేను అనుకుంటున్నాను సార్, పక్కా మళ్ళీ రావాల్సిన చంద్రబాబు నాయుడు రావాలని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకని అడిగితే మేము చెప్పచ్చు సార్. ఏది సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ అధికారం చేశారు సార్? ఏది సార్ పథకాలు ఎవరికి వచ్చాయి సార్? పేదవాడికి వచ్చాయా? ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వరకు రావట్లేదు సార్. పథకాలు వచ్చినా సరే అమ్మఒడి అంటున్నారు, నాన్నఒడి లేదా? అమ్మఒడి తీసుకొని నాన్నఒడి వైన్ షాప్కి వెళ్ళట్లేదా? మద్యపాన నిషేధం అన్నారు సార్. నిషేధం ఏం చేశారు సార్? నిషేధం ఏం చేశారు సార్? ఈరోజు మగవాడు ఇంట్లో ఉన్నప్పుడు మద్యపానం తాగి ఎంతమంది మాలాంటి కుర్రవాళ్ళు ఎంతమంది చనిపోతున్నారో అనేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చూడట్లేదు సార్. పక్కా అండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేము 500 కూలి తెచ్చుకుంటే 100 రూపాయలకి క్వార్టర్ వచ్చేది సార్. ఒక 90 వేసుకొని 400 ఇంటికి ఇచ్చేసిన ఎంత అన్నం తినేవారు సార్. ఈ రోజుకి మద్యపానం చేసి నిషేధం అనే మనుషుల్ని చంపేస్తున్నారు సార్. పక్కా చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రేట్లు ఎలా ఉన్నాయి? మద్యం రేట్లు అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయి సార్? మద్యం రేట్లు కాదు సార్, ఎంత రేట్లు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అయితే మాకు నచ్చలేదు సార్. ఎందుకంటే ఎస్కోట్ నియోజకవర్గంలో మేడం గారు చేసింది చేయకపోయినా సరే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి, పరిపాలన బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం సార్. యాక్చువల్లీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఉందా మీకు? అభివృద్ధి అంటే అభివృద్ధి బాగానే ఉంటుంది సార్. ఏ పార్టీ వచ్చినా అభివృద్ధి ఉంటుంది సార్. అభివృద్ధి గురించి కాదండి, మనుషులు బాగుండాలి, పేదవాడు బాగుండాలి, అందరు నియోజకవర్గం బాగుండాలి. ఉద్యోగం లేనివాడు కూడా ఉద్యోగం కల్పించిన సంకల్పం చూపించాలండి. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించారు? ఎక్కడున్నాయి సార్? ఏమున్నాయి చెప్పండి? ఏ ఉద్యోగాలు ఇప్పించారండి? ఒక పేదవాడికి మహా అయితే అమ్మఒడి అంటున్నాడు, లేదా ఆటో డ్రైవర్కి 10,000 అంటున్నారు, ట్రైలర్ 10,000 అంటున్నారు, ఈ ఏత వాళ్ళకి 10,000 అంటున్నారు తప్ప. కానీ ఆడు ఎందుకు పేదవాడు అలాగ ఉన్నాడని ఎవడు వచ్చేసి సరే ఒక ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చేసి అమ్మ నాకు ఓటేయనని ఎలక్షన్ మూమెంట్ వచ్చి అడుగుతున్నారు. అది అడిగితే అమ్మ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీతో ఉంటారండి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఉంటారు. ఆయన 4 ఏళ్ళ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు జనాలు తినలేదండి? తిన్నారా లేదండి? 24 సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది సీఎం గారు వచ్చి. 5 సంవత్సరాలు ఎంతమంది జనాలు ఎగిరారు? 2 సంవత్సరాలు వచ్చిందో కరోనాలో ఎంతమంది ఎగిరారండి? సో మీ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారు? లలిత్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, ఇద్దరు ఎవరు బెటర్? సరే యాక్చువల్ అయితే మటుకు లలిత్ కుమార్ గారు వస్తారండి. యాక్చువల్ విశాఖ మన పార్లమెంట్ ఎంపీ గారు అయితే భర్త పక్కా అండి. ఎందుకని మీరు అడగొచ్చు కదండి. ఎందుకంటే భర్త గారు చాలా మంచి. మేడం గారు ఝాన్సీ గారు ఇంతకుముందు చేసేవారు. కానీ వాళ్ళ ఇంట్లోనే అందరికీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ మనకి ఎందుకండి? నేను యాక్చువల్లీ ఎమ్మెల్సీ రఘురాజ్తోనే డ్రైవర్గా చేసేవానండి. పాదయాత్రకి వెళ్ళాను 43 రోజులు. ఆయన ఈ రోజుకి మా టీడీపీలో చేరాను అంటే నేను టీడీపీ నుంచి మాట్లాడట్లేదండి. అధికారం బాగుంటుంది, ఆయన వస్తే మన ప్రజలు బాగుంటారని కోరుకొని బట్టి ఆయన పంపించారు. థ్యాంక్ యూ భయ్య.